నైవేద్యాలు చెప్పని భోజన రాత్రి అన్ని పాలతో ఎన్నెన్ని పదార్థాలు చేస్తారో ఇళ్లలో వినరా. కనుక ఆ కష్టాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అందుచేత 60 ఏళ్ల తర్వాత పెద్దలను సేవించాలి. 1. 2, ఈ కాలంలో 60 ఏళ్ల పండగను ఆ దంపతులు చేసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. దంపతులు చేసుకోకూడదు. ఎవరు చేయాలి? కొడుకు, కోడలు, మనవడు, మనమరాలు, అల్లుడు, కూతురు వాళ్ళందరూ కలిసి నానయ్య, తాతయ్య, నువ్వు పెళ్లి అంటే చేసుకున్నావు, మాకిందరికి ఆధారభూతమయ్యావు. ఇప్పుడు అమ్మ అనుగ్రహాన్ని ఈరోజు అందరం కలిసి శ్రీ నిలయం వద్ద చేరుకొని అమ్మ కటాక్షాన్ని పొందుతున్నాం. ఈరోజు అమ్మవారు శ్రీ నిలయంకి రావడం, రేపు ఉదయం కూడా మన ఇంట్లోనే లక్ష్మీ కటాక్షాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు చేసుకునే భాగ్యాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మ రేపటికి అమ్మ ఆజ్ఞను మాకు అందించింది. రేపు ఉదయం మన ఇంట్లోనే ఇక్కడ శ్రీ నిలయంలోనే కార్యక్రమం. 48వ శుక్రవారం, 49వ శుక్రవారం, 50వ శుక్రవారం మన ఆశ్రమం యాదాద్రిలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. సంవత్సరాంతం భృగువారే శతం ధీమాన్ పఠేత్వక్షరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కృపైవ ఇవ భూతలే అంటూ కృష్ణావశనామ సంవత్సరంలో ప్రారంభం చేసిన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మళ్ళీ పదాభవనామ సంవత్సరానికి ముందుగా వచ్చే అమావాస్యకు ముందుగా వచ్చే శుక్రవారం మార్చి 13వ తేదీ ఉంది. మార్చి 13వ తేదీన మనం యాదాద్రి చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకొని అమ్మ కటాక్షాన్ని అక్కడనే అందరం కలిసి పొందుదాం. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉల్లాసపల్లవిదపాలిత సప్తలోకీ సర్వాః కోటిగణేమ కటాక్షరీరాం శ్రీరంగహన్యతర మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. మంగళాశాసనపదే మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. విజయలక్ష్మీ మాతాకి, శ్రీనివాస భగవానికి, జయ స్వామీజీ మహారాజుకి గోవిందా. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణే నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్తేజితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసి జనైనే సరోజహస్తే ధవలతరాం సుఖగంధమాలిశోభే భగవతి హరివల్లభే మనాజ్ఞే త్రిభువనభూతిగది ప్రసీదమఖ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచ్యం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం సదాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యదుష్టాం విభావరీం అదితించదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం నమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆచార్యజననీం విష్ణుం శివాం శివగరీం సదీం
विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं अतुलधरां राराङ्गां हरिणीं हेममालिनीं करीं सिद्धिं सौम्यां सुभद्रां शुभवेष्णगदानन्दां वरलक्ष्मीं वसुप्रदां तथां प्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां विकारज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं राशीभूतसमस्तदैववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुः विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्री नित्यमङ्गलम्।